నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్లో గల చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో యోగేష్ ఫెర్టిలిటీ ఉమెన్స్ అండ్ యూరాలజీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది అని ఎస్వి రమేష్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సరస్వతి నగర్లో నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సాధనాదేవి, ఎండి ఓజీ, డిఎంబి ఓజీ, ఎంఆర్సి ఓజీ, ఎల్ఓఎన్, గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వైద్య రంగంలో సుమారు 30 సంవత్సరాల అనుభవం, సంతానలేమితో బాధపడుతున్న వారు, గతంలో ఐయుఐ, ఐవీఎఫ్లు విఫలమైన వారు, పీసీఓడి, చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్, ఏఎంహెచ్ తక్కువగా ఉన్న వారికి, పదే పదే అబార్షన్లు అవుతున్న వారికి అధునాతన ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ విధానాల ద్వారా పరిష్కారం సూచిస్తారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధినేత రమేష్ తెలిపారు. నేను మీ రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్. నెల్లూరు ప్రజలకి, చుట్టుపక్కల జిల్లాలకు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తిని, పరిచయం ఉన్న సంస్థ. గత 14 సంవత్సరాలుగా ఈ మెడికల్ రంగంలో చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేక సర్వీసెస్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ వారం ఆదివారం 30వ తేదీ ఆదివారం యోగేష్ ఫెర్టిలిటీ సెంటర్ అండ్ యూరాలజీ సెంటర్. సో ఆ హాస్పిటల్స్ నుంచి, చెన్నై నుంచి డాక్టర్ సాధనాదేవి గారు, డాక్టర్ రాజు గారు ఈజ్ ద డైరెక్టర్స్, వారిదే ఓన్ హాస్పిటల్. సో వారు నెల్లూరులో ఉన్నతమైన సేవలు అందించాలి అనేసి, ఈ రోజుల్లో ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ బాగా ఉంది. అంటే పిల్లలు లేని వాళ్ళు, స్ట్రెస్ వల్ల అయితేమి, వీటి వల్ల అంతా కూడా ఈ పిల్లల సమస్యలు పెద్దవిగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ అంటే పొల్యూషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల పెళ్ళయి 10 ఏళ్ళైనా పిల్లలు లేరు, 5 ఏళ్ళైనా పిల్లలు లేరు, లేదంటే కుటుంబ సమస్యల వల్ల 6 నెలలైంది ఇంకా మాకు పిల్లలు లేరు అనుకునే వాళ్ళు, ఎవరి టెన్షన్స్, ఎవరి రీజన్స్ వారికి ఉన్నాయి. కాబట్టి వారి యొక్క అవసరాల నిమిత్తం ఈ వైద్య రంగంలో వచ్చినటువంటి వినూత్నమైన పద్ధతులన్నింటినీ కూడా మెరుగైన పద్ధతుల ద్వారా వారికి వారి సమస్యలను బట్టి, వారికి చిన్న సమస్య ఉంటే చిన్నదిగా, పెద్ద సమస్య ఉంటే పెద్దదిగా, మొత్తానికి వారి సమస్యల్ని తీర్చేందుకు ఒక మంచి అవకాశాన్ని మేడం గారు ఇక్కడికి కల్పించాలని నెల్లూరుకి ఫస్ట్ టైం రావడం జరిగింది. కాబట్టి మొదటిసారిగా ఉచిత వైద్య శిబిరంని నిర్వహిద్దామనేసి నిర్ణయించుకున్నారు. ఈ బోత్ డాక్టర్స్ అక్కడ చెన్నైలో గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. ఎంఎంసీలో గత 35 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి, గవర్నమెంట్ సర్వీస్లోనే ఉంటున్నటువంటి డాక్టర్ రాజు గారు యూరాలజీ అండ్ ఆండ్రాలజీ. సో అదేవిధంగా డాక్టర్ సాధనాదేవి గారు 30 ఏళ్ల అనుభవం. వారు ఒక 20 సంవత్సరాలుగా ఎంఎంసీ మెడ్రాస్ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ, సో వారి సొంత క్లినిక్లో సొంత నర్సింగ్ హోమ్లో ఈ ఐవీఎఫ్ పిల్లలు లేని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సర్వీసెస్తో, ఫెసిలిటీస్తో పెట్టి అఫోర్డబుల్ రేట్, అందుబాటులో మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్తో, మిడిల్ క్లాస్ రేట్స్తో ఈ ఐవీఎఫ్ రంగాన్ని బాగా విద్యులోకి తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి సర్వీసెస్ మాకు కూడా ఇక్కడ అందజేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తే వారు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా వారు ఇక్కడికి అందుబాటులో ఉంటారు. ఈరోజు ఈ 30వ తేదీ ఆదివారం ఇక్కడ జరగబోయేటువంటి ఐవీఎఫ్ ఉచిత వైద్య శిబిరంలో ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి, పిల్లలు లేకుండా ఆ కారణంతో పేరు నమోదు చేసుకుంటే, అంటే గైనిక్ సమస్యల్లో వచ్చే వాళ్ళకి వేరే ఉంటాయి, బట్ పిల్లలు లేని కారణంగా ఎవరైతే పేరు నమోదు చేసుకుంటారో వారికి ఉన్న సమస్యలని ముందు పసిగట్టాలంటే థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, రక్త శాతం తక్కువ ఉన్నా కానీ, షుగర్ ఉన్నా కానీ, ఈ కణాల సంఖ్య తక్కువగా ఉన్నా కానీ, ఇదే విధంగా స్కానింగ్, కడుపులో ఏదన్నా ట్యూబుల్ బ్లాక్ అని, ఇవన్నీ చూసుకోవాలంటే కొంత వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులేం లేకుండా ఆ రోజు ఆ సర్వీసెస్ అన్ని కూడా ఉచితంగా చేస్తాము. ఉత్త కన్సల్టేషనే కాదు, ఫ్రీ క్యాంప్ అంటే ఊరికే ఏదో చూస్తారు, చెన్నైకి రమ్మంటారు అనే విధంగా కాకుండా, ఇటువంటి ఇంపార్టెంట్ టెస్టులన్నింటినీ కూడా ఉచితంగా చేసి వారికి మంచి సలహాలు ఇచ్చి, చిన్న సమస్యలు అయితే చిన్న సలహాలు, సంప్రదింపులు, మందులతో నయం చేసి, పెద్ద సమస్యలు ఉంటే పెద్ద సమస్యల్ని అతి తక్కువ ఖర్చులో వీరు ఈ ఆఫర్లో ఎవరైతే పేరు రాసుకుంటారో వాళ్ళకి చెప్పిన రేట్లో కూడా 25,000 రూపాయలు తగ్గించి ఆ అవకాశాన్ని కూడా వారికి అందజేయాలి, వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్స్ ఇద్దరు కూడా ఓన్లీ ఈరోజు ఇక్కడికి ప్రెస్ మీట్ కోసంగా అక్కడి నుంచి, చెన్నై నుంచి వచ్చి ముందుగానే మేము పరిచయం చేసుకోవాలి, మా గురించి చెప్పి వారిని అందరినీ వినియోగించుకోమని చెప్పడానికి గాను
అక్కడి నుంచి శ్రమ వచ్చి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపోజిట్ రత్నం స్కూల్ ఇక్కడికి మార్నింగ్ 10 నుంచి 4 గంటల దాకా అందుబాటులో ఉంటారు. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా ఈ సమాచారం అందుకున్న ఎవరైనా సరే ఈ సర్వీసెస్ ని వినియోగించుకోవడానికి ముందుకు రాగలరు. మా సర్వీసెస్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ అనండి. And Dr. Raju, urologist and andrologist from Yokesh Fertility Women's and Urology Hospital, Chennai. So we have planned to conduct a camp, infertility camp on 30/8/26 between 10 a.m. to 4 p.m. at Chennai Information Center, Nellore. So this camp is purely meant for infertile, both male and female couples who are desiring for parenthood. So our hospital provides excellent services at affordable cost and latest medical advances we provide to the patients. So we would render all the infertile couples to make use of our services, which would be exclusively rendered for them. Dr. S. Raju, working as a urology professor in the Department of Kilpatrick Medical College. We are also have one private nursing home at Yokesh Hospital at Villivakam. I am a specialist in male infertility as well as male urological work, especially stone, prostate and malignancy and all the disease, including we are doing transplant, urological kidney renal transplant, as well as all laparoscopic procedures in our center. So we are going to conduct one medical camp for this month 38 2026 between 10 a.m. to 4 p.m. with an affordable cost, but this camp is totally free. But any patient comes to our hospital, we are providing affordable cost with an excellent care. We are doing that. Kindly make use of that patient. Thank you, sir. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.